ఓం అనంత నాగాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడి ఛానల్. నాగుల చవితి అయ్యి వారం రోజులైంది. ఇప్పుడు పొట్టలో పాలు పోయడాన్ని చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? మీకు ఒక కథ చెప్పాలి. అందుకే పూర్వకాలంలో ఒక రైతు పొలం వద్ద ఒక పాము పుట్ట ఉండేదట. ఆ పుట్టలోని పాము ఆహారానికి వెళ్ళినప్పుడు ఆ పాము యొక్క పిల్లలు పొలంలోకి వచ్చి తిరగసాగాయి. అది చూసిన రైతు ఆ పాము పిల్లలను చంపేశాడట. చంపిన తరువాత ఇంటికి వచ్చాడట. ఆ తరువాత స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అటు పిమ్మట తన కూతురి ఇంటికి వెళ్ళాడు. ఇంతలో పుట్టవద్దకు చేరుకున్న పాము తన పిల్లలు చనిపోయి ఉండడం చూసి బాధతో విలవిల్లాడింది. వెంటనే తన పిల్లలను చంపిన వాడిని హతమార్చాలని బయలుదేరింది. ఆ రైతు వెళ్ళిన దారిలో వెంట వాసనను పసిగట్టి ముందుగా ఆ రైతు వెళ్ళిన ఇంటికి వెళ్ళింది. అక్కడ అతని భార్య కొడుకు ఉన్నారు. వెంటనే వారిద్దరిని కాటు వేసింది. అటు పిమ్మట అతని స్నేహితులను బంధువులను కాటు వేసి చంపింది. అలా అతను ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి కాటు వేసి అందరినీ చంపేసింది. ఆఖరికి రైతు కూతురి ఇంటి వద్దకు వచ్చింది. ఆ రైతు కూతురి ఇంటిలో ఉన్నాడు. వెంటనే వాసన పసిగట్టి లోపలికి వెళదామని ప్రయత్నించింది. కానీ వెళ్ళలేకపోయింది. దానికి కారణం ఆ రైతు కూతురు నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి పూజించి పుట్టలో పాలు పోసి ఆ పుట్టమన్ను తెచ్చి గుమ్మానికి ఇరువైపులా నాగపడగలను చిత్రించింది. అది గమనించిన నాగుపాము, నా భక్తులకు నేను అపకారం చేయలేను, ఇక నుండి వారు నా వారాన్ని తలచి వెనుదిరిగి వెళ్ళిపోయిందట. అందుకే అందరూ నాగుల చవితి నాడు నాగరాజును పూజించి గుమ్మానికి ఇరుపక్కల జోడు నాగుల ప్రతిమలను చిత్రిస్తారు. ఇది కథ కాదు, యథార్థ సంఘటన. మీకు మరొక విషయం చెబుతాను. నాగుల చవితి నాడు నల్లని బట్టలు ధరించి పుట్ట వద్దకు వెళ్ళకూడదు. ఆడవారు కాటుక పెట్టుకోకూడదు. నాగేంద్రునికి కళ్ళు కనిపించవట. ఆ నాగేంద్రుని అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. నన్నేలు నాగన్న నా కులము నేలు, నా కన్న వారల నా ఇంటి ఆప్తమిత్రులందరినీ ఏలు. పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకో, తోక తొక్కిన తొలగిపోమో, ఇదిగో నూకలనిచ్చెదను మోకల నిమ్ము, పిల్లలు మోకల నాకిమ్ము అని పుట్టలో పాలు పోసి నూక వేసి వేడుకుంటారు. అలాగే పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా, గుమ్మపాలు తాగి వెళ్ళిపోవయ్యా, చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా, 1000 దండాలయ్యా, నీకు 1,000,000 దండాలయ్యా, పుట్టలోని నాగేంద్రస్వామి అని వేడుకుంటారు.